స్వీడన్లో ఉన్న పెళ్ళాం కోసం సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కొని ఇండియా నుంచి స్వీడన్ దాకా ఒక తొక్కుడు దొక్కిండు ప్రేమగల భర్త. ఆయన పేరు పీకే మహానందియా. ఇది జరిగింది 1977ల. ఈయన ప్రాపర్ ఒడిశా, కానీ బతుకు తెరువు కోసమని ఢిల్లీ పోయిండంట. అక్కడ రోడ్ల మీద జనాల బొమ్మలు గీసేటోళ్ళంట. అప్పుడు 1975ల స్వీడన్ నుంచి ఇండియా చూసేటందుకు అని చెప్పి షార్లెట్ అని ఒక అమ్మాయి వచ్చిందంట. ఆ అమ్మాయి బొమ్మ గీసిండంట. తర్వాత ఆ పరిచయం ఫ్రెండ్షిప్ అయిందంట. దాని తర్వాత ప్రేమగా మారిందంట. ఇండియాలోనే పెళ్లి కూడా చేసుకున్నారంట. అయితే స్వీడన్ కి తిరిగిపోవడానికి ఇద్దరికి పైసలు సరిపోవు అని చెప్పేసి, నువ్వు వెళ్ళిపో, నేను ఎట్లయినా వెనకాల వస్తా అని చెప్పేసి ఈయన ఆమెను పంపించిన తర్వాత ఆయన దగ్గర ఉన్న అన్ని అమ్మేసుకొని ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కున్నాడంట. ఆ సైకిల్ పైన తొక్కుకుంటా స్వీడన్కి చేరుకున్నాడంట. అట్లా సైకిల్ తొక్కుకుంటా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ, దాని తర్వాత యూరోప్లోకి ఎంటర్ అయిందంట. ఇట్లా వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూనే పోయిందంట. మధ్య మధ్యలో ఆకలి అయినప్పుడు తినడానికి ఆ తిండి కోసమని దారెంబడి ఉన్న జనాలవి కూడా బొమ్మలు గీసిండంట. అట్లా చాలా కష్టపడి 4 నెలల తర్వాత స్వీడన్ చేరుకున్నాడంట. అక్కడ షార్లెట్ని కలిసిండంట. ఆయన ఇప్పుడు స్వీడన్లో చాలా ఫేమస్ ఆర్టిస్ట్. వీళ్ళ లవ్ స్టోరీ పైన ఒక పుస్తకం కూడా రిలీజ్ అయింది. దీనిపైన సినిమా కూడా రాబోతుంది.